హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం దూపిడి పోతు హాఫ్ కేజీ మటన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చూడండి స్కిన్డ్ మటన్ అండి ఇది. అంటే దాన్ని కాల్చి, దీన్ని ముందుగా ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలండి కట్ చేసి ఉంచుకున్నాను. పసుపు, ఉప్పు, కారం అండి. ఇది మసాలా పేస్ట్ అండి. డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేస్తాను ఎలా తయారు చేయాలనేది. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకండి. వెల్లుల్లిపాయ కూడా ఉంటే మంచిదండి. మటన్ కర్రీలో అలా ఒక పాయ వేసేస్తే తినడానికి బావుంటుంది. సో, ముందుగా నేను స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసేసి మనకి కుండని కొంచెం మరిగిన తర్వాత అందులో ఆయిల్ వేస్తున్నాను. కుండ వేడెక్కాక దీనికి ఒక 40 ఎంఎల్ ఆయిల్ సరిపోతుందండి. మటన్‌లో ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతుంది కదా! సో, 40 ఎంఎల్ సరిపోతుందండి. 40-50 వేసుకోండి అకార్డింగ్ టు యువర్ చాయిస్. ఈ మటన్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు డైలీ తీసుకున్నట్టయితే చాలా తక్కువ క్వాంటిటీస్‌తో తీసుకున్నట్టయితే మీకు చూడండి నేను ఆనియన్స్ అయితే వేస్తున్నాను. తక్కువ క్వాంటిటీ మటన్ డైలీ కొంచెం కొంచెంగా తీసుకున్నట్టయితే ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ అంటే లైక్ కాలు విరిగిపోయి ఏదైనా అయినా కట్టులతో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి మనకి ఫ్యాట్ యాడ్ అయ్యి బేగా తగ్గుతుందండి. అలాంటి ఏమైనా బోన్ ఇష్యూస్ ఉంటే. సో, అందువల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన మటన్ తినడం వల్ల. అదే కాకుండా మనకి మటన్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కూడా మనకి కాల్షియం ఏదైనా తగ్గి ఉన్నట్టయితే బ్యాక్ పెయిన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు మనం ఈ మటన్ బోన్ ఉంటుంది కదండీ! సో, బోన్ సూప్ తాగినా కూడా చాలా మంచిదండి. త్వరలో నేను బోన్ సూప్ వీడియో కూడా అప్డేట్ చేస్తాను. సో, బోన్ సూప్ కూడా మంచిదండి. చూసారు కదా! ఆనియన్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ టైంలోనే నేను పచ్చిమిర్చి 6 పెద్ద సైజు పచ్చిమిర్చి అండి ముక్కలుగా కోసుకున్నాను. తర్వాత కరివేపాకండి. చాలా మంచిదండి మటన్ తిన్నట్టయితే ఎవరికైనా కూడా మనకి స్కిన్, హెయిర్‌కి కూడా చాలా మంచిది మటన్ తీసుకోవడం వల్ల. మనకి ఇంప్రూవ్ అవుతుందండి. స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ కూడా స్ట్రాంగ్ ఉంటుందండి మనకి. అలా అని చెప్పేసి మీరు అతిగా తీసుకోకండి ఎప్పుడు మటన్ కూడా. మటన్‌లో కొలెస్ట్రాల్ ఉంటుంది. సో, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అతిగా తినేస్తే అంటే ఎవరైనా సన్నంగా ఉన్నవాళ్ళు లావు అవ్వడానికి కొంచెం ఫుడ్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు దాంట్లో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్‌కి మంచిది కాదండి. మీరు తినొచ్చు, కొంచెమే తినాలండి. పసుపు వేశాను. ఒక హాఫ్ స్పూన్ అండి వేశాను. మీరు తినొచ్చు సర్టెన్ క్వాంటిటీ కొంచెం. అంటే ఈ రోజు తినేవాళ్ళైతే జస్ట్ ఒక 50 గ్రామ్స్ అట్లా తినండి. 50 గ్రామ్స్ టు 100 గ్రామ్స్ బిట్వీన్ తినండి. అంతే తప్ప ఒకరోజు మనకి పావు కేజీ, రోజు పావు కేజీ అలా తిన్నారంటే చాలా డేంజర్ అండి మటన్. కంటిన్యూగా తినొచ్చు, డైలీ తినొచ్చు. కాకపోతే సర్టెన్ క్వాంటిటీ మెయింటైన్ చేసుకోవాలి మనం. సో, అలా మెయింటైన్ చేసుకుంటేనే మనకి మంచిదండి. ఈ దూకుడు పోతంటే ఏంటంటే, మటన్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీన్ని హ్మ్, అది లైక్ కాల్చేస్తారండి. స్కిన్‌తో పాటు కాల్చేస్తే, ఆ కాల్చిన తర్వాత వచ్చేదాన్ని విత్ స్కిన్ ప్రిపేర్ చేస్తారండి. దాన్ని దూకుడు పోతు అంటారు. మనకి కాలిస్తే ఆ టేస్ట్ వేరుంటుందండి. అందువల్ల ఏంటంటే, ఇది చాలా టేస్ట్ ఉంటుంది. 1 స్పూన్ ఏసానండి నేను మసాలా పేస్ట్. ఇంకెటువంటి మసాలా పౌడర్స్ గానీ ఏమి వేయక్కర్లేదండి. ఇది వేసుకున్నట్టయితే ఈవెన్ దీనికి కూడాని ఈ మసాలా పేస్ట్ సరిపోతుందండి.
మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి చెప్పినట్టే మనకి దూపిడి పోతు తినడం వల్ల. సో, మీరు మీరు అట్‌లీస్ట్ రెగ్యులర్‌లీ వద్దండి. వీక్లీ వన్స్ అలా ఒక 250 గ్రామ్స్ అట్లా తీసుకోండి. మంచిదేనండి. వీక్లీ వన్స్ తీసుకున్న మంచిదే. ఏమవ్వదండి. అంటే ఎవరికైనా బాగా ఫ్యాట్ అది ఒబెసిటీ అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే మాత్రం మీరు 3 వీక్స్‌కి వన్సే తీసుకోండి. నార్మల్ అయితే మీరు వీక్‌కి తీసుకున్నా పర్లేదు. ఒక 200-250 గ్రామ్స్ బిట్వీన్. సో, మనకి పేస్ట్ వేసి వేగిన తర్వాత నేను ఈ దూపుడు పోతయితే వేసేస్తున్నానండి. ఈ మటన్ అయితే స్కిన్డ్ మటన్‌ని వేసేసి కలిపేసుకుంటున్నాను బాగా. సో, బాగా కలుపుకోవాలండి. మీరెవరైనా కూడా కుండలో కాకుండా కుక్కర్‌లో వండుకొని తినాలి అంటే దాని రెసిపీ కూడా నేను చేయిస్తానండి తప్పకుండా. అట్ ప్రెజెంట్ ఏంటంటే నేను కుండతో చేస్తున్నాను. మనకి కుండలో అయితే చాలా టైమ్ టేకనే పడుతుందండి. కుక్కర్‌లోని ఒక 2-3 విజిల్స్ ఏసేసుకుంటే ఆ మటన్ మనం ప్రిపేర్ చేసుకుంటే బావుంటుంది. అలానే బావుంటుంది. ఇలా కుండలో ఏంటంటే స్లో బాయిలింగ్ అవుతుందండి. చూసారు కదా! ముక్క వేసి కలిపిన తర్వాత నేను పసుపు వేశాను. ఒక పెద్ద స్పూన్ కారం, ఇంకొక స్పూన్ వేసుకోవాలండి. మటన్ కదండీ! కొంచెం స్పైసీ ఉండాలండి. మనం ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా! ముక్కలు మొత్తానికి ఎలా పట్టిందో. సో, ఇప్పుడేంటంటే ఆ మటన్‌లో ఉన్న వాటర్ అది రిలీజ్ అయ్యి దానికదే బాయిల్ అవుతుందండి బాగా. డీప్‌గా బాయిల్ అవుతుంది. సో, నేనొక 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నానండి. 15 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఫైనల్లీ ఇలా వచ్చిందండి. మనకి ఒక 35% బాయిల్ అయ్యిందండి. ఇంకా చాలా బాయిల్ అవ్వాలి. సో, ఎవరైనా పేషెంట్స్ ఉన్నా కూడా చెప్పాను కదండీ! మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం అది నేనొక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకున్నానండి. చూడండి. ఒక 60% బాయిల్ అయిందండి ఈ టైంలోని. సో, ఈ టైంలో 60% బాయిల్ అయినప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటే అప్పుడు ఇంకా మనకి మిగతా పర్సెంటేజ్ కూడా బాగా బాయిల్ అవుతుంది. ముక్కలకి పట్టేలాగా నీళ్ళంతా ముక్క నిండే వరకు వేయాలండి. ముక్క నిండే వరకు వేస్తే కొంతసేపు పోయిన తర్వాత మనకి నీట్‌గా ఇదైపోతుంది. సో, దీంట్లోనే నేను వెల్లుల్లిపాయ కూడా ఒకటి వేసేస్తున్నాను. ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదండీ! సో, అది మీరు కలుపుకొని తినేటప్పుడు టేస్ట్ చేస్తే చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనిదైతే ముస్లిం వాళ్ళు దాబాస్ అవి ఉంటాయి గదండీ! అక్కడ నేను చూసానండి వాళ్ళిలా వెల్లుల్లిపాయ అది వేయడము. సో, నేను ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బా వచ్చింది. సో, అందుకనే మీకు ఈ రెసిపీ చూపిస్తున్నానండి. మీరు మటన్ అయితే వండేటప్పుడు మట్టి కళాయిలో కన్నా కుండలోనే వండుకోండి. కళాయి వెడల్పు ఎక్కువ ఉండి మనకి త్వరగా ఉడకదండి. ఇలా అయితే కొంచెం ఫాస్ట్‌గా ఉడుకుతుంది. కుండలో అయితే చుట్టూరా క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్‌గా ఉడుకుతుందండి. చూడండి ఆల్మోస్ట్ నాకు 40 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఇలా అయ్యిందండి. అంటే ఆల్మోస్ట్ 80% బాయిల్ అయ్యింది. ఈ టైంలో నేను ఒక 750 ఎంఎల్ వాటర్ అయితే వేస్తున్నానండి ఆల్మోస్ట్. అంటే ఫుల్‌గా వాటర్ వేసుకోవాలండి. నాకు మొత్తానికి కర్రీకి వాటర్ అలాగా
నాకు 1 లీటర్ వాటర్ అయితే వేశానండి. దూకుడు పోతు కదండీ! బాగా ఉడకాలండి. వాటర్ బాగా లాక్కుంటుంది. లాగి దెన్ అప్పుడు మనకి చాలా బాగా మనకి టేస్ట్ అది యాడ్ అవుతుంది. బాగా ముక్క కూడా మనం ఎలా అంటే మటను ముట్టుకుంటే చాలా నీట్‌గా పార్ట్ విడిపోవాలండి దుమ్ము నుంచి. అలా చేయాలంటే ఎప్పుడైనా కూడా మీరు సాల్ట్ అయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఒక 90% బాయిల్ అయిపోయింది మటన్ అన్నప్పుడే వేసుకోవాలండి. మీరు ముందే ఎప్పుడు కూడా సాల్ట్ వేసుకోకండి. ముందే సాల్ట్ వేసుకుంటే మీకు మటన్ అనేది రబ్బర్‌లా ఉంటుందండి. మీకు తినడానికి లా లాగినట్టు రబ్బర్‌లా ఉంటుందండి. సో, అందుకని చెప్పేసి మీరెప్పుడు కూడా సాల్ట్ అయితే ముందే వేసుకోకండి మటన్ కర్రీకి. సో, చూసారు కదండీ! ఆల్మోస్ట్ 90% అయితే మనకయిపోయింది. సో, ఈ టైంలో నేనేసుకుంటున్నాను చూసారు కదా! అంటే నాకిది బాయిల్ అయ్యి ఆల్మోస్ట్ నాకు 50 మినిట్స్ అయిందండి. నేనిది వంట స్టార్ట్ చేసి. సో, ఆ 50 మినిట్స్ తర్వాత నేను వేస్తున్నాను. ఆల్మోస్ట్ నాకీ కర్రీ ప్రిపేర్ అవ్వడానికి 1 అవర్ పట్టిందండి కుండలో. కుండలో కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. అందుకే చెప్పాను కదండీ! మీరెప్పుడైనా కుండ వంట వండాలనుకుంటే, మీరు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు అలాంటి టైంలో అయితే ప్రిపేర్ చేయొద్దు. చూసారు కదా! ముక్క నీట్‌గా దుమ్ము నుంచి ఎలా సెపరేట్ అయిపోయిందో. అలా సాల్ట్ అలా సాల్ట్ వేశాక మీరు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయితే వదిలేసేయాలండి. సో దట్ ముక్కలన్నిటికి కూడా నీట్‌గా పట్టేస్తుంది. చూడండి నీట్‌గా చాలా చక్కగా ఉడికిపోయాయండి. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ దూకుడు పోతు కర్రీ అనేది మీరు ట్రై చేయండి. స్కిన్డ్ మటన్ కర్రీ అయితే. మీకు రెసిపీ డిస్క్రిప్షన్‌లో పెట్టానండి రెసిపీ డీటెయిల్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా రిఫర్ చేయండి. నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళెవరైనా చూసినట్టయితే. ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియో బేస్డ్ అన్నీ కూడా వీడియోస్ పెడతానండి. కంటెంట్ బేస్డ్ వీడియోస్ అయితే మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలి. ఈరోజు నా ఛానల్ అయితే 410 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. ఇంకా ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి చూసారు కదండీ! టేస్టీ, హెల్తీ మటన్ దూకుడు పోతు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో, ఈ లాస్ట్‌లో అయిపోయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ, టేస్టీ, హెల్తీ దూకుడు పోతు మటన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. సో, మీకింకా ఏమైనా కొత్త కొత్త వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఈవెన్ నా ఛానల్ ప్రమోషన్స్ కోసం నా మెయిల్ ఐడీ కూడా పెట్టానండి మీకు. సో, ఎవరికైనా ఏదైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి టేస్టీ, టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కుండలో, మట్టి కుండలో అండి. ఆరో